I have great ambition in my life to educate people. In those days, it was so difficult for girls to go to the college, and now everybody goes to the college. Many of them are in high positions. What a change in India. I see that. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఏమీ లేని చోట ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఒక దార్శనికురాలి కథ ఇది. ఆమె పేరే రాజేశ్వరీమూర్తి, శ్రీ పద్మావతి మహిళా కళాశాల వెనుకున్న అసలైన శక్తి. ఒక్కసారి ఆలోచించండి, ఒక సంస్థను కట్టి అది 100ఏళ్లపాటు నిలబడేలా చెయ్యాలంటే దాని వెనుక ఎంత త్యాగం, ఎంత పట్టుదల, ఎంత దూరదృష్టి ఉండాలి? ఈ ప్రశ్నతోనే మనం ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. అంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. 1951లో వచ్చిన ఒకే ఒక్క తీర్మానం వేలాది మంది యువతుల చదువును ప్రశ్నార్థకం చేసింది. కానీ తెలుసా, ఆ సంక్షోభంనుంచే ఒక కొత్త ఆశ పుట్టింది. సరిగ్గా ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రాంతంలో మొట్టమొదటి మహిళా కళాశాలకు పునాది పడింది. సరే, ఆ కొత్త ఆశ పుట్టడానికి కారణమైన ఆ సంక్షోభమేంటి? అసలా రోజులో ఏం జరిగింది? ఈ కళాశాల అవసరం ఎందుకు అంతలా వచ్చిందో ముందుగా ఆ వివరాల్లోకి వెళ్దాం. అప్పట్లో మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల తిరుపతిలోని అమ్మాయిలు డిగ్రీ చదవాలంటే దారులన్నీ మూసుకుపోయాయి. అప్పటిదాకా ఉన్న కాలేజీలో ఇక వాళ్లకు ప్రవేశం లేదన్నారు. అంటే స్వాతంత్ర్యం వచ్చిన 4ఏళ్లకే ఆడపిల్లల చదువుకు అడ్డంకేర్పడిందన్నమాట. అటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఒక పరిష్కారంలాగా ఒక కొత్త నాయకురాలు అడుగుపెట్టారు. ఆమె కేవలం ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఒక గొప్ప సంస్థకు పునాదులు వేసిన నిజమైన రూపశిల్పి. ఆమె బాధ్యతలు తీసుకునే నాటికి కాలేజీ పరిస్థితి అది. పేరుకు కాలేజీ ఉంది కాని దానికి సొంతంగా క్యాంపస్ లేదు, బిల్డింగుల్లేవు, అసలు భవిష్యత్తేంటో కూడా తెలీదు. కాని రాజేశ్వరీమూర్తి అడుగుపెట్టడంతో ఆ కాలేజీ దశ, దిశ రెండూ మారిపోయాయి. చెప్పాలంటే ఆమె రాకతోనే ఆ కాలేజీ అసలైన ప్రయాణం మొదలైంది. ఇక్కడి నుంచే అసల్ కథ మొదలవుతుంది. కేవలం ఒక ఆలోచనగా ఉన్నదాన్ని ఒక సజీవమైన గొప్ప సంస్థగా ఎలా మార్చారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది కేవలం భవనాలు కట్టడం కాదు, ఒక సంస్కృతిని నిర్మించడం. ఆమె విజన్ చాలా క్లియర్గా ఉండేది. ఒక మహిళా కళాశాల అంటే ఎలా ఉండాలి? క్లాస్ రూమ్స్ దగ్గర్నుంచి టాయిలెట్ల వరకు, ప్రహరీ గోడ ఎంత ఎత్తు ఉండాలి, హాస్టల్స్ ఎంత సేఫ్గా ఉండాలి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఆమె స్వయంగా చూసుకున్నారు. ఇదొక కంప్లీట్ బ్లూ ప్రింట్ అన్నమాట. ఆమె ఎంత ముందుచూపుతో ఆలోచించారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఏకంగా 100 ఎకరాలు! ఇది కేవలం భూమిని సంపాదించడం కాదు, భవిష్యత్తు అవసరాలను ఊహించడం. ఏ గొప్ప సంస్థకైనా ఇది చాలా ముఖ్యం. దశాబ్దాల తర్వాత కూడా కాలేజీని విస్తరించడానికి ఈ స్థలం ఉపయోగపడింది. ఈ ఒక్క సంఘటన ఆమె ఎలాంటివారో మనకు చెబుతుంది. విద్యార్థుల ఆత్మగౌరవానికి ఆమె ఎంత విలువ ఇచ్చారో చూడండి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారితో ఆమె ఎంత సున్నితంగా, కాని ఎంత బలంగా ఈ మాట చెప్పారో. వెంటనే ఫలితం వచ్చింది. డైనింగ్ హాల్లో బల్లలు, కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ఆమె పర్సనాలిటీలో మరో కోణం కనిపిస్తోంది. విద్యార్థుల సంక్షేమం ముందు ఆమెకు ఏ రూల్సూ అడ్డురాలేదు. ఆమె స్వయంగా శాకాహారి అయినా సరే కొందరు విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికోసం ఈ ఏర్పాటు చేశారు. అంటే తన విద్యార్థుల పట్ల ఆమెకున్న నిబద్ధత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. తన కాలేజీ హక్కుల కోసం ఆమె ఎవరితోనైనా పోరాడేవారు. చివరికి తన పై అధికారి అయినా సరే వెనకాడేవారు కాదు. ఒకసారి టీటీడీఈఓ కాలేజీ భవనాలను తీసుకున్నప్పుడు ఆమె నేరుగా ఆయన్నే నిలదీశారు. తన సంస్థ పట్ల ఆమెకున్న బాధ్యత, మమకారం అలాంటివి. ఆమె కృషి కేవలం ఇటుకలు, గోడలకే పరిమితం కాలేదు. ఆమె నిర్మించింది ఒక అకాడమిక్ సామ్రాజ్యం, ఒక సాంస్కృతిక వారసత్వం. కేరళ, కర్ణాటక, మద్రాస్ ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి బెస్ట్ ప్రొఫెసర్లను వెతికి మరీ తీసుకొచ్చారు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానాయకులను కాలేజీకి రప్పించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్లకే లెక్చరర్లుగా మొదటి అవకాశమిచ్చారు. దీనివల్ల ఒక క్వాలిటీ సైకిల్ మొదలైంది. 1975లో ఆమె రిటైర్ అయి అమెరికా వెళ్లారు. కాని తన మానసపుత్రికను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. అక్కడ కూడా ఆమె అద్భుతమైన విజయాలు సాధించారు.
కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత స్థాయికి ఎదిగి అమెరికాలోనే గొప్ప అవార్డు అందుకున్నారు. కాని ఆ అవార్డును కూడా ఆమె ఎస్పీడబ్ల్యూ కాలేజ్కి అంకితం చేశారు. ఇన్ని విజయాలు, ఇంత త్యాగం, ఇంతకీ ఆమె కథ మనకు చెప్పే అసలైన సత్యమేంటి? ఇప్పుడు చూద్దాం. రాజేశ్వరిమూర్తిగారు ఇలాంటి ఒక కీర్తిలేని రూపశిల్పి, అంటే తెరవెనుక ఉండి ఏ గుర్తింపు ఆశించకుండా గొప్ప పనులు చేసే వ్యక్తి. వాళ్లలాంటి వాళ్ల శ్రమ, త్యాగం వల్లి ఎన్నో గొప్ప సంస్థలు ఈరోజు మన కళ్ల ముందు నిలబడి ఉన్నాయి. ఇది వింటే మనస్సుని కదిలిస్తుంది కదా. ఆమెకా కాలేజ్తో ఉన్న బంధం ఎలాంటిదో చెప్తుంది. 100 ఏళ్లు దాటినా, ఖండాలు మారినా ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పటికీ ఆమెకు తన పిల్లలే. ఇంతకంటే గొప్ప అనుబంధం ఏముంటుంది? ఈ యొక్క వాక్యం రాజేశ్వరీమూర్తిగారి జీవిత కథకు సరైన ముగింపు. ఎందుకంటే మనం చూసే ప్రతి గొప్ప విజయం వెనుక మనకు తెలియని ఇలాంటి ఎందరో మహానుభావుల కృషి, వాళ్ల త్యాగం దాగి ఉంటుంది. ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. మన చుట్టూ, మన సమాజంలో భవిష్యత్ తరాల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఇలాంటి అజ్ఞాత హీరోలు ఎంతోమందుంటారు. వాళ్లను మనం గుర్తిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించు.